రైట్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాజీనామా లేఖ అందజేశారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీలో రాజా సింగ్ లేఖతో కలకలం రేగింది. తన మద్దతుదారులను బెదిరించారని అన్నారు. భారతీయ జనతా పార్టీ గెలవకూడదనుకునే వాళ్లు పార్టీలో ఎక్కువయ్యారని రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజా సింగ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మాకు ఆశీర్వాదం ఇచ్చే అట్లాంటి కార్యకర్తలకి మాట్లాడి ఇక్కడ తీసుకొని కూడా వచ్చినాము. స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి పోస్టులో ఉంటావా సస్పెండ్ చేయాలా అని వాళ్ళకి బెదిరించి ఇక్కడ నుంచి పంపించేసినారు. ముగ్గురు మా ఎంబడి వచ్చినారు. ఆ ముగ్గురే సైన్లు పెట్టినారు. ఇంకా దాదాపు 7 మెంబర్స్ సైన్ కావాలి. 10 మెంబర్స్ సంతకం చేసిన తర్వాతనే మనం ఈ ఫామ్కి మనం సబ్మిట్ చేయొచ్చు. కానీ ఆల్రెడీ డిసైడెడ్ ఎవరికి ప్రెజెంట్ చేయాలి, ఎట్లా చేయాలి అని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకొని పైన కూర్చున్నారు. కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రి వచ్చిన మేడం గారికి లిఖిత రూపంలో ఒక లెటర్ నేను ఇచ్చినాను. కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్పి వస్తున్నా. కిషన్ రెడ్డి గారు, మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా. నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన, రిజైన్ లెటర్ పార్టీకి. ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన, కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను, మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజా సింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు. రాజా సింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టీ సింబల్ తోని గెలిచిన తర్వాత, పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినాను. దురదృష్టం ఏంటంటే 2014 నుంచి ఎన్ని ఇబ్బందులు భరించి ఇక్కడి వరకు వస్తున్నానంటే మా మీడియా మిత్రులకి కొంతమందికి తెలుసు. ఇవాళ నేను టెర్రరిస్ట్కి టార్గెట్లో ఉన్నా. నేను కాకుండా నా ఫ్యామిలీ మొత్తం ఆ టెర్రరిస్ట్ టార్గెట్లో ఉన్నారు. కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దలు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత, ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీరామ్. రైట్ మొత్తంగా భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా చేసేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాజీనామా లేఖ అందజేశారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీలో రాజా సింగ్ లేఖతో కలకలం రేగింది. తన మద్దతుదారులను బెదిరించారని అన్నారు రాజా సింగ్. బీజేపీ గెలవకూడదనుకునే వాళ్లే పార్టీలో ఎక్కువయ్యారని రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తను తన కుటుంబం హిట్ లిస్ట్ లో ఉన్న పార్టీ రాజీనామా చేస్తున్నానని చెప్పారు. మీకు మీ పార్టీకి ఓ దండమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాజా సింగ్. మొత్తంగా రాజా సింగ్ రాజీనామాతో తెలంగాణ భారతీయ జనతా పార్టీలో కలకలం రేగింది. భారతీయ జనతా పార్టీ గెలవకూడదనుకునే వాళ్లే పార్టీలో ఎక్కువయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాజా సింగ్. నామినేషన్ కు వేసేందుకు వెళ్తే అడ్డుకున్నారని చెప్పారు. పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు వెళ్తే తనను అక్కడ అడ్డుకున్నారని, అందుకోసమే తన రాజీనామా లేఖను డైరెక్ట్ గా కిషన్ రెడ్డికి అందజేశానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందుగానే పార్టీ అధ్యక్షుడు ఎవరో కన్ఫర్మ్ అయిపోయింది, వాళ్ళంతా సెట్ చేసిన తర్వాత ఈ నామినేషన్ డ్రామాలు ఎందుకు అంటూ కూడా సంచలన ఆరోపణలు చేశారు. రాజా సింగ్ రాజీనామా లేఖ
సంచలనం సృష్టిస్తుంది. మొత్తంగా ఆ విజువల్స్ మనం ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఇక రాజాసింగ్ రాజీనామాతో తెలంగాణ బీజేపీలో కలకలం రేగిందనే చెప్పాలి. పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు వెళ్లాను, నన్ను అడ్డుకోవడంతోనే నా రాజీనామా లేఖను కిషన్ రెడ్డికే ఇచ్చాను, మీకో దండం మీ పార్టీకో దండం అంటూ రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజీనామా చేస్తున్నా అంటూ లవ్ లెటర్ ఇచ్చారంటూ రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ రాజీనామా లేఖకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చూస్తున్నాం మొత్తంగా రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజీనామాతో పాటు ఎలా చూడాలంటారు తెలంగాణ బీజేపీలో రాజాసింగ్ రాజీనామాను? వంశీ, గోషామహల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోధా రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ఈరోజు పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ఖరారు అవుతుంది. దీనికి సంబంధించి పార్టీ సీనియర్ నాయకులు ఎన్ రామచంద్రరావు 2 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. పార్టీ అధిష్టాన పెద్దల సూచనల మేరకు ఇది అధ్యక్ష ఎంపిక జరుగుతున్నట్టు తెలుస్తుంది. తాను కూడా మొదటి నుంచి కూడా తెలంగాణలో తనకు అధ్యక్ష పదవికి అప్పచెప్తే కనుక యూపీలో ఒకవైపు యోగి సర్కార్ పనిచేసినట్టు ప్రతి ఇంటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా రాజాసింగ్ చెప్పారు. అయితే ఈ రోజు ఆయన నామినేషన్ వేయడానికి ఒకవైపు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఈ నామినేషన్ కి సంబంధించి 10 మంది రాష్ట్ర కార్యవర్గ సభ్యుల సంతకాలు కావాలి. ఇందులో 3 సంతకాలు తీసుకున్నాను, మిగతా వారు సంతకాలు పెట్టడం కోసం తను ప్రయత్నం చేస్తే పార్టీ సీనియర్ నేతలు అడ్డుకున్నారు. తన నామినేషన్ వేయకుండా తనను ఇబ్బంది పెట్టారని చెప్పినటువంటి రాజాసింగ్ మీడియా ముఖంగా తన రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి ఇచ్చాను, కిషన్ రెడ్డి దాన్ని ఆమోదించాలి, తన ఎమ్మెల్యే పదవికి సంబంధించి ఒకవైపు ఆ ఫార్మాట్ లో కూడా స్పీకర్కి అందజేసి నా రాజీనామాను ఆమోదించి చేయాలని చెప్పేసి కూడా కిషన్ రెడ్డికి చెప్పినట్టుగా కూడా రాజాసింగ్ స్పష్టం చేశారు. మొత్తానికైతే ఈరోజు భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర అధ్యక్ష ఎంపిక సందర్భంగా అత్యంత సున్నితంగా జరిగిపోతుంది, సునాయాసంగా జరిగిపోతుందని అంతా అనుకున్నప్పటికీ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా పలు పరిణామాలు చోటు చేసుకుని ఒకవైపు ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఒకవైపు నామినేషన్ వేస్తారు అనుకున్నప్పటికీ కూడా ఆయన నామినేషన్ వేయలేదు. పార్టీ పెద్దల సూచనల మేరకు తనకు పార్టీ నాయకులు కార్యకర్తలు తనను కూడా నామినేషన్ వేయాలని చెప్పేసి సూచించినప్పటికీ ఆయన కూడా వేస్తారని అనుకున్నప్పటికీ కూడా పార్టీ పెద్దల సూచనతో ఆయన కూడా వెనక్కి తగ్గారు. ఒకవైపు పార్టీ అధిష్టానం ఇప్పటికే ఒకవైపు బీజేపీ హైకమాండ్ ఇప్పటికే దీనికి సంబంధించి ఎన్ రామచంద్రరావు విషయంలో మొగ్గు చూపడం కారణంగా దీంతో ఆయనే ఈ రోజు 2 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం కనబడుతుంది. ఆయన ఎన్నికను ఏకగ్రీవంగా ప్రకటించే తరుణంలో ఒకవైపు రాజాసింగ్ బయటకు వచ్చి సంచలన ప్రకటన చేశారు. గత కొద్ది కాలంగా పార్టీ కార్యాలయాలకు పార్టీ కార్యక్రమాలకు అంటి ముట్టకుండా ఉంటున్నటువంటి రాజాసింగ్ తన సొంత కార్యక్రమాలతో ఒకవైపు గోరక్షణతో పాటు మిగతా హిందుత్వ కార్యక్రమాలతోటి బిజీగా ఉంటున్నటువంటి రాజాసింగ్ ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి ఒకవైపు రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేయడం కోసం ప్రయత్నం చేశారు. తనకు కావాల్సినటువంటి 10 మంది రాష్ట్ర కార్యవర్గ సభ్యుల మద్దతుకు గాను కేవలం 3 సభ్యుల మద్దతు మాత్రమే వచ్చింది, మిగతా వారి మద్దతు తనకు లభించలేదు, వారిని అడ్డుకున్నారని చెప్పేసి కూడా రాజాసింగ్ ఆరోపణలు చేశారు. ఇదే విషయం సంబంధించి కేంద్ర మంత్రి ఒకవైపు పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డికి ఒకవైపు తన రాజీనామా లేఖను అందజేశారు. దీన్ని ఆమోదించి స్పీకర్ ఫార్మాట్ లో ఒకవైపు అసెంబ్లీ కూడా పంపించి తన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామాను ఒకవైపు ఆమోదించాలని చెప్పేసి కూడా ఆయన కోరారు. దీంతో పాటు ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత కొద్ది కాలంగా రాజాసింగ్ వ్యవహార శైలి కొంత పార్టీ ఆయన చేస్తున్న కార్యక్రమాలపైన సస్పెన్షన్ విధిస్తుందని చెప్పేసి కూడా కొంత చర్చ అయితే మొదటి నుంచి ఉంది. ఈ తరుణంలోనే రాజాసింగ్ చేసిన ఈ కామెంట్స్ పార్టీలో కొంత చర్చనీయాంశం అయ్యాయి. వంశీ, స్వామి, చూస్తున్నాం మొత్తంగా రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పటి నుంచో ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉన్నాను, ఎన్నో ఒత్తిళ్లను తట్టుకున్నాను, నా ఫ్యామిలీ నేను కూడా టెర్రరిస్టుల టార్గెట్లో ఉన్నాం, అయినప్పటికీ నేను ఇంతటి నిర్ణయం తీసుకున్నాను, పార్టీ కోసం కష్టపడి పనిచేశానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ అంటే పార్టీలో నేను మొదటి నుంచి కష్టపడుతున్నా, నాకంటూ ఒక గుర్తింపు లేదు అనే ఆవేదనను మీడియా ముఖంగా వ్యక్తం చేసినట్లు భావించాల్సి ఉంటుందా? ఏమైనా పార్టీ అధిష్టానం రాజాసింగ్ను బుజ్జగించే కార్యక్రమం చేయబోతుందా ఏంటి? అంటే ఒకవైపు రాజాసింగ్ మొదటి నుంచి కూడా ఒకవైపు సీనియర్ నాయకులు ఆయన దాదాపుగా 3 సార్లు హ్యాట్రిక్ గా గోషామహల్ నియోజకవర్గానికి ఎంపికయ్యారు. రాష్ట్ర అసెంబ్లీలో కూడా బీజేపీ పక్ష నాయకునిగా అతనికి అవకాశం ఇస్తారని చెప్పేసి కూడా అంత అనుకున్నప్పుడు కూడా మన 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత నిర్మల్ నుంచి గెలిచినటువంటి మహేశ్వర్ రెడ్డికి అవకాశం కల్పించారు. మహేశ్వర్ రెడ్డికి అవకాశం కల్పించినప్పుడు రాజాసింగ్ అలకబూనారు. ఆ తర్వాత అసెంబ్లీ కూడా ఆయన అంటిముట్టినట్టుగానే వస్తూ వెళ్ళిపోయారు. తన సీనియారిటీని పార్టీ గుర్తించట్లేదు, తన పట్ల వివక్ష చూపిస్తుంది. తను ఎంత మాత్రం పార్టీ కోసం పార్టీ సిద్ధాంతాల కోసం ఎంత ప్రయత్నం చేసినా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు తనను తొక్కిపెడుతున్నారు, తన ఎదుగుదలను వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా ఆయన పరోక్షంగా నేరుగా కిషన్ రెడ్డి పైన అటాక్ చేస్తూ వస్తున్నారు. కిషన్ రెడ్డి తన ఎదుగుదలకు అడ్డుపడుతున్నారు, తనకు పదవి రాకుండా అడ్డుపడ్డారని చెప్పేసి కూడా మాట్లాడినటువంటి రాజాసింగ్ ఈ రోజు నేరుగా మరొకసారి కిషన్ రెడ్డికే తన రాజీనామా లేఖను ఈ రోజు అందజేశారని చెప్పేసి కూడా
ఆయన మాట్లాడినటువంటి రాజాసింగ్ కిషన్ రెడ్డి నా రాజీనామాను ఆమోదింపజేయాలి, ఒకవైపు తన ఎమ్మెల్యే పదవికి కూడా డిస్క్వాలిఫై అయ్యే విధంగా ఒకవైపు రాష్ట్ర అసెంబ్లీలో దీనికి అసెంబ్లీ కార్యదర్శిని పంపాలని చెప్పేసి ఆయన చెప్పడం అంటేనే కొంత రాజాసింగ్ లో ఉన్నటువంటి అసంతృప్తి బయటపడింది. తాను కూడా అధ్యక్ష లిస్టులో ఉన్నాను, తనను నామమాత్రంగా పరిగణలోకి తీసుకోకుండా తన నామినేషన్ పత్రాలు తీసుకోకుండా కేవలం ఢిల్లీ నుంచి వచ్చినటువంటి పేరును ఖరారు చేసి ఎవరు నామినేషన్ వేయకుండా అడ్డుపడ్డారు, వచ్చే తనకు సపోర్ట్ చేస్తున్న వారిని కూడా బెదిరించారని చెప్పేసి కూడా రాజాసింగ్ ఒకవైపు ఆరోపణలు చేశారు. ఖచ్చితంగా ఇదే అంశం సంబంధించి గత కొద్ది కాలంగా రాజాసింగ్ ఒకవైపు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలతో పాటు ఒకవైపు గో సంరక్షణతో పాటు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాను, తనకు టెర్రరిస్టుల నుంచి తనకు తన కుటుంబానికి ఒకవైపు థ్రెట్ ఉన్నప్పటికీ కూడా ప్రాణాలకు తెగించి పోరాడుతున్నా అని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి రాజాసింగ్ తన విషయంలో పార్టీ నేతలు తన సరిగ్గా వివరించట్లేదు, తన సంబంధించినటువంటి తన వైఖరి తన విషయంలో తన సరైన వైఖరిని చూపట్లేదని చెప్పేసి కూడా రాజాసింగ్ పార్టీ నేతలపై ఆరోపణలు చేశారు. అందుకోసమే పార్టీ సభ్యత్వానికి మరోవైపు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నానని ప్రకటించి రాజాసింగ్ సంచలనం సృష్టించారు. మొత్తానికైతే ఈ రోజు ఈ రాష్ట్ర అధ్యక్ష ఎంపిక అనేది ఒకవైపు తొలి నుంచి కూడా రాష్ట్రంలో బీజేపీ అధ్యక్ష పదవి బీసీలకు ఇస్తున్నారు. అందుకు సంబంధించి ఒకవైపు ధర్మపురి అరవింద్ పేరు, ఇటు రాజేంద్ర పేరు, ఇద్దరు పేర్లు తెరపైకి వచ్చినప్పుడు కూడా ఒకవైపు ధర్మపురి అరవింద్ 2 సార్లు ఎంపీగా గెలుపొందారు. ఇటుల రాజేంద్ర బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చి మల్కాజ్గిరి నుంచి ఒక ఎంపీగా గెలుపొందారు, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకి ఈసారి ఒకవైపు అధ్యక్ష పదవి వరుస్తుందని చెప్పేసి కూడా అంతా చర్చిస్తున్నప్పుడు కూడా ఒక్కసారిగా అనూహ్యంగా మారిపోయినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అధిష్టానం మొదటి నుంచి కూడా విద్యార్థి సంఘం నాయకునిగా నుంచి పనిచేసినటువంటి ఎన్ రామచంద్రరావు వైపే మొగ్గు చూపింది. పోయినసారి కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇచ్చినప్పుడు కూడా బండి సంజయ్ని తప్పించి కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇచ్చిన సమయంలో కూడా ఎన్ రామచంద్రరావు పేరు తెరపైకి వచ్చినప్పుడు కూడా మొదటి నుంచి కూడా ఏబీవీపీ విద్యార్థి సంఘంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చాలా కాలం పాటు విద్యార్థి ఉద్యమ నాయకునిగా పోరాటం చేశారు. ఆ తర్వాత బీజేపీ పార్టీలో చేరి అంచెలందుకు ఎదిగారు. గతంలో ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి హైదరాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కూడా ఆయన పనిచేసినటువంటి అనుభవం ఆయనకు ఉంది. పార్టీ సీనియర్ నాయకులు గతంలో పలుమార్లు మల్కాజ్గిరి అసెంబ్లీ నుంచి లోక్సభ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ కూడా ఆయన పోరాటం కొనసాగుతుంది. అలాంటి సీనియర్ నాయకునికి పార్టీ నుంచి మొదట్లో ఉన్నటువంటి వ్యక్తికి ఒకవైపు ఆయనకు పట్టం కట్టాలని చెప్పేసి బీజేపీ జాతీయ అధిష్టానం ఆలోచించే ఒకవైపు రామచంద్రరావు వైపు మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. దీంతో ఒకవైపు పార్టీ సీనియర్ నేతలంతా కూడా ఆయన వైపు మొగ్గు చూపారు. బయట నుంచి వచ్చినటువంటి వామపక్ష బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఇటుల రాజేంద్ర విషయంలో కొంత పార్టీ నేతలు అధిష్టానం వద్ద చెప్పినటువంటి వివిధ రకాల కంప్లైంట్స్ కారణంగా ఆయనకి ఈ అధ్యక్ష పదవి వరించలేదనేది కూడా బీజేపీ వర్గాల్లో కొంత చర్చతో కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో స్మూత్ గా రామచంద్రరావు ఎన్నిక అనేది ఏకగ్రీవంగా ప్రకటిస్తారని అనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా రాజాసింగ్ ఈ సంచలన బాంబును పేల్చారు. తాను పార్టీకి ఒకవైపు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నాను, ఒకవైపు కిషన్ రెడ్డికి ఇచ్చినటువంటి లేఖ విషయంలో స్పష్టంగా మాట్లాడారు. తాను చేస్తున్నటువంటి నామినేషన్ విషయంలో ఎవరు కూడా ప్రపోజల్ సంతకం కేవలం ముగ్గురుతోనే పెట్టించారు, మిగతా వారిని నేను పెట్టించుకునే ప్రయత్నం చేస్తుంటే అడ్డుకుని వారిని భయపెట్టారని చెప్పేసి ఆయన ఏదైతే ఆరోపణలు చేశారో అవి ఇప్పుడు పార్టీలో కొంత చర్చనీయాంశంగా అయ్యాయి. వంశీ, థ్యాంక్ యూ స్వామి. రైట్, మొత్తంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీలో కలకలం రేగింది. భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేసేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాజీనామా లేఖను అందజేశారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీలో రాజాసింగ్ లేఖ ఇప్పుడు కలకలం రేపుతోంది. తన అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు వెళ్తే అడ్డుకున్నారని ఆరోపించారు రాజాసింగ్. నామినేషన్ వేయాలంటే 10 మంది మద్దతుదారుల సంతకాలు కావాలని 3 సంతకాలు తీసుకున్నాను, మిగిలిన వారి సంతకాలు కావాలని అడిగితే తన మద్దతుదారులను బెదిరించారని అన్నారు. అప్పటికే అధ్యక్షుని పేరు ఖరారైందని చెప్పారని మండిపడ్డారు. ముందే పేరు ఖరారైతే అధ్యక్ష పదవికి నామినేషన్లు వేయండి అంటూ ఎందుకింత నాటకాలని రాజాసింగ్ సూటిగా ప్రశ్నించారు. ఇక మొత్తంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలవకూడదనుకునే వాళ్లే పార్టీలో ఎక్కువయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ గుర్తుపై గెలిచి పార్టీలో లేకుండా ఎమ్మెల్యేగా ఉండటం సరికాదన్నారు. తన రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి అందజేశానని, ఆయనే స్పీకర్ కు పంపాలని కోరారు. మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ కిషన్ రెడ్డికి రాజీనామా లేఖను ఇచ్చానని చెప్పారు రాజాసింగ్. నామినేషన్ ఏనికి నేను వచ్చినాను. ఒక ముహూర్తం ఉంటుంది, ఒక మంచి సమయం ఉంటుంది. ఆ సమయం చూసిన తర్వాత నేను పార్టీ ఆఫీస్కి వచ్చినాను, తీసుకున్నాను. ఈ ఫామ్ లో 10 మెంబర్స్ కౌన్సిలింగ్ మెంబర్ సైన్ కావాలి, సంతకం కావాలి. ఆల్రెడీ చాలా మంది మాకు ఆశీర్వాదం ఇచ్చే అట్లాంటి కార్యకర్తలకి మాట్లాడి ఇక్కడ తీసుకొని కూడా వచ్చినాము. స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి పోస్టులో ఉంటావా, సస్పెండ్ చేయాలా,
అని వాళ్ళకి బెదిరించి ఇక్కడ నుంచి పంపించేసినారు. ముగ్గురు మా ఎంబడి వచ్చినారు, ఆ ముగ్గురే సైన్లు పెట్టినారు. ఇంకా దాదాపు 7 మెంబర్స్ సైన్ కావాలి. 10 మెంబర్స్ సంతకం చేసిన తర్వాతనే మనం ఈ ఫామ్కి మనం సబ్మిట్ చేయొచ్చు. కానీ ఆల్రెడీ డిసైడెడ్ ఎవరికి ప్రజెంట్ చేయాలి, ఎట్లా చేయాలి అని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకొని పైన కూస్తున్నారు. కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రి వచ్చిన మేడం గారికి లిఖిత రూపంలో ఒక లెటర్ నేను ఇస్తున్నాను. కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్పి వస్తున్నా. కిషన్ రెడ్డి గారు, మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా మొత్తంగా రాజాసింగ్ రాజీనామాతో తెలంగాణ భారతీయ జనతా పార్టీలో కలకలం రేగింది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, చూస్తున్న మొత్తంగా రాజాసింగ్ రాజీనామాతో తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఉన్న విభేదాలనేవి ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. అదేవిధంగా రాజాసింగ్ వ్యాఖ్యలను మనం పరిశీలిస్తే ముందే పోస్టు ఎవరికో డిక్లేర్ చేసి నామినేషన్ ఈ తతంగమంతా ఎందుకు చేశారు అంటూ సూటిగా ప్రశ్నించారు. అదేవిధంగా ఒకవైపు భారతీయ జనతా పార్టీ అధిష్టానం, కేంద్ర నాయకత్వం తెలంగాణలో ఎలా అయినా పాగవేయాలని చూస్తూ ఉంటే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఖచ్చితంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకూడదు అనే వ్యక్తులే ఎక్కువయ్యారు. వారికే పార్టీ కూడా అధిక ప్రాధాన్యం ఇస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడాలంటారు రాజాసింగ్ రాజీనామాని? అదేవిధంగా ఎప్పటి నుంచో రాజాసింగ్ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్న వ్యక్తి, ఒక్కసారిగా రాజాసింగ్ బరస్ట్ అయ్యారని అనుకోవాలా? ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని? వంశీ, గుడ్ ఈవినింగ్. సో రాజాసింగ్ చాలా ఒక భారీ లేఖ, రాజీనామా లేఖను రాష్ట్ర ప్రస్తుత అధ్యక్షుడు అంటే ఇంకా రామచంద్రరావు ఇంకా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోలే కాబట్టి కిషన్ రెడ్డికి రాజీనామా లేఖను రాయడం జరిగింది. ఆయనే పార్టీలోకి తీసుకొచ్చారు. సో మీకే రాజీనామా నేను లేఖిస్తున్నట్టు కూడా చాలా సంచలనమైనటువంటి అంశాలని, ఆరోపణని కిషన్ రెడ్డి ఈ లేఖలో చెప్పడం జరిగింది. మొత్తానికి పార్టీకి రాజీనామా చేశారు. అండ్ చివరి లైన్ లో ఒక మాటను మెన్షన్ చేశారు. మీరు స్పీకర్ ఫార్మేట్ లో స్పీకర్ రాయండి, మా పార్టీ గుర్తుపైన గెలిచారు, సో మేము సస్పెండ్ చేస్తున్నాం, మీరు సస్పెండ్ చేయండి అని చెప్పి స్పీకర్ చేయండి అంటూ, నేను నియోజకవర్గ ప్రజల కోసం ఎప్పుడు ఉంటా, పార్టీకి మాత్రమే రాజీనామా చేస్తున్నా, సో ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటా అంటూ కూడా రాజాసింగ్ చాలా కీలకమైనటువంటి కామెంట్లు ఇస్తారు. అయితే అధ్యక్ష ఎన్నిక నామినేషన్లు వేస్తున్నటువంటి రోజే ఈ రోజు రాజాసింగ్ నామినేషన్ వేయడానికి వెళ్ళారు. ఆయన మోరోవర్ గత 2-3 రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఒకవేళ నేనే అధ్యక్షుని అయితే యోగి ఆదిత్యనాథ్ లా పనిచేస్తానంటూ కూడా కొన్ని కామెంట్లు రాజాసింగ్ వైపు నుంచి రావడం జరిగింది. అండ్ రాజాసింగ్ మద్దతుదారులు కూడా రాజాసింగ్ కు ఓటు వేయడానికి కూడా సిద్ధమయ్యారన్నటువంటి అంశాన్ని కూడా ఈ రోజు రాజాసింగ్ చెప్పడం జరిగింది. అయితే తనని నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు, సో కిషన్ రెడ్డి అడ్డుకున్నారు అన్నది ప్రధానంగా ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ. ఆ కిషన్ రెడ్డికి ఆయన లవ్ లెటర్ అంటూ రాజీనామా లేఖను ఆయనకి ఇచ్చేయడం జరిగింది. స్పీకర్ కి మీరు ఫార్వర్డ్ చేయండి, సస్పెండ్ చేయమని చెప్పండి అంటూ ఆయన అవసరమైతే రాజీనామా చేసి ప్రజల్లోంచి మళ్ళీ గెలుస్తా అన్నటువంటి ఒక సవాల్ని ఈ రోజు రాజాసింగ్ తన లేఖలో చెప్పడం జరిగింది. అండ్ మోరోవర్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవడానికి ఇందులో ఉన్నట్టు కొంతమంది మహానుభావులే, కొంతమంది పెద్దలే, సో వాళ్ళు చేయబట్టే పార్టీ అధికారంలోకి వస్తలేదు అని ఒక సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. మోరోవర్ ఈ రోజు అధ్యక్షకు సంబంధించినటువంటి నామినేషన్ల సమయం అంటే రామచంద్రరావు ఏకగ్రీవం అవుతున్నారు, రామచంద్రరావు అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టబోతున్నారు. సో అధికారికంగా తెలిసింది ఈ విషయం. సో ఇంతకంటే ముందే అంటే ఎప్పుడైతే రామచంద్రరావు వర్సెస్ ఈటెల రాజేందర్ పేరు వచ్చిందో అప్పుడే రాజాసింగ్ కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. ఒకవేళ అధ్యక్షుడిని గనక స్టేట్ కమిటీ నిర్ణయిస్తే రబ్బర్ స్టాంప్ లాగెత్తాడు, అంటే కిషన్ రెడ్డికి రబ్బర్ స్టాంప్ లాగెత్తారన్నది ఆయన ఉద్దేశం. సెంట్రల్ కమిటీ నిర్ణయిస్తే పార్టీ ఖచ్చితంగా ముందుకు నడుస్తుంది, ఒక ప్రోటోకాల్లో ముందుకు నడుస్తుంది అన్నది గత 6 నెలల కిందనే రాజాసింగ్ చేసినటువంటి కామెంట్. సో దానికి అనుగుణంగానే కేంద్ర అధిష్టానం, భారతీయ జనతా పార్టీ అధిష్టానం రామచంద్రరావు పేరును పరిశీలించడం, ఆయన నామినేషన్ వేయమని చెప్పడం, సో మిగతా నామినేషన్లను ఆగడం, తన మద్దతుదారులు కూడా నిజానికి కొంత బాధపడ్డారంటూ రాజాసింగ్ చెప్పినటువంటి అంశం. అండ్ మోరోవర్ ఈ రాజాసింగ్ లేఖలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలని ఒకసారి మనం చూస్తే గనక, రాజాసింగ్ బీజేపీ అధ్యక్షుడిగా తను నియమించాలన్న వార్త తనకే కాదు లక్షలాది మంది కార్యకర్తలకు, ఏది రామచంద్రరావు విషయంలో లక్షలాది మంది కార్యకర్తలకు ఇది షాక్ కలిగించేటువంటి అంశమే. సో ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మింగుడు పడే అంశం కాదు, రామచంద్రరావు నియామకం అంటూ కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది. సో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఇది షాకింగ్ న్యూస్ అంటూ ఆయన చెప్పి, ఇది బీజేపీ మొత్తాన్ని తెలంగాణలో కూడా నిరాశపరిచిందంటూ ఆయన రాసినటువంటి లేఖలో ప్రధానమైనటువంటి అంశం. కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే
కేంద్ర నాయకత్వాన్ని పూర్తిగా తప్పుదారి పట్టించారు. ఇది పార్టీకి మాత్రమే నష్టం కాకుండా రేపటి రోజున కార్యకర్తల త్యాగాల్ని కూడా ఇది పక్కన పెట్టేసింది. కార్యకర్తలకు కనీసం గౌరవం లేకుండా కేంద్ర కమిటీని తప్పు పట్టించారు రాష్ట్ర కమిటీ అంటూ కూడా రాజాసింగ్ తన లేఖలో ఉన్నటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి అంశం. ఇంకొకటి వ్యక్తిగత కోపం కాదు, ఇది ఒక ఉద్యమ భావం లాంటి అంశం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. కేవలం వ్యక్తిగత ఆకాంక్షల కోసం నేను పోవడం లేదు, ఎంతో కాలంగా పార్టీకి అంకితమై పనిచేసినటువంటి కార్యకర్తలంతా కూడా ఈ రామచంద్రరావు నియామకం తర్వాత అసంతృప్తిగా ఉన్నారంటూ కూడా ఆయన తన లేఖలో రాయడం జరిగింది. మోరోవర్ ఈ తనకు టెర్రరిస్ట్ అటాక్ భయాలు కూడా ఉన్నాయి. సో తనే కాకుండా తన కుటుంబం కూడా టెర్రరిస్ట్ అటాక్స్ కి ఇట్లా అంటే జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లాంటి ప్రాణభయం అంటే అట్లాంటి ప్రాణాలు పోయేటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజల కోసం మేము ముందున్నాం. బట్ అయినా కానీ భారతీయ జనతా పార్టీ తనను పట్టించుకోకపోవడం, తన పక్కన పెట్టడం కొంచెం బాధ కలిగిస్తుందంటూ కూడా ఆయన మాటలు చెప్పడం జరిగింది. అండ్ ఇంకొక ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి లాస్ట్ లైన్ లో రాజాసింగ్ కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. ఆయనను గౌరవించి ఇకపై తాను బీజేపీ అభ్యర్థిని కాదు, పార్టీకి గుడ్ బై చెప్తున్నాను. కిషన్ రెడ్డి గారు మీరే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాయండి, లేఖ రాసి సస్పెండ్ చేయమని చెప్పండి, అభ్యర్థిత్వాన్ని శాసనసభ్యత్వాన్ని రద్దు చేయండి అని చెప్పండి అంటూ కూడా కిషన్ రెడ్డికి తన లేఖలో చివరి లైన్ ను మెన్షన్ చేయడం జరిగింది రాజాసింగ్ వంశీ. శ్రీకాంత్, చూస్తున్నాం మనం వాస్తవంగా తెలంగాణలో కాస్త అగ్రెసివ్ గా భారతీయ జనతా పార్టీ తరపున ఉన్న నాయకులు ఎవరు అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చే పేరు రాజాసింగ్. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. పార్టీ కూడా చాలా సార్లు సస్పెండ్ చేసింది. అయినప్పటికీ హిందుత్వము అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎజెండా ఏదైతే ఉందో దాన్ని బలంగా తీసుకెళ్లడంలో రాజాసింగ్ ముందుంటారు. అటువంటి రాజాసింగ్ ఈ రోజు రాజీనామా చేయడంతో బీజేపీ అధిష్టానం ఏం చేయబోతుంది? ఇది ఒక అంశం అయితే, మరొక అంశం సంచలనంగా అసలు పార్టీని అధికారంలోకి రాకుండా కొంతమంది ఈ పార్టీలోకి వచ్చి మరీ తొక్కి పడుతూ ఉన్నారు. భవిష్యత్తులో వచ్చే అవకాశాలు కూడా కనిపించట్లేదు. మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? తనలో ఉన్న అసంతృప్తి మొత్తం ఒక్కసారిగా లావాలా బయటకు వచ్చిందని మనం భావించాల్సి ఉంటుందా? ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ, అంటే ఒక అగ్నిపర్వతం బద్దలైందనే చెప్పాలి రాజాసింగ్ రాజీనామా లేఖతోటి. సో పార్టీ గుడ్ బై చెప్పినటువంటి రాజాసింగ్ పార్టీని వదులుతున్నాను, బట్ హిందుత్వాన్ని మాత్రం వదలలేదు. ఖచ్చితంగా గోషామహల్ ప్రజలకు సేవ చేస్తాను, హిందుత్వ సిద్ధాంతానికే కట్టుబడి ఉంటాను, నేను కేవలం పార్టీని మాత్రం వదులుతున్నాను, హిందుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలేను, గో సేవలు చేస్తాను. గో సేవ చేసేటువంటి గో రక్షకులు ఎవరైతే శ్రీకాంత్, ఒక్క నిమిషం శ్రీకాంత్, మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటాను. లైన్ లోనే ఉండండి శ్రీకాంత్. తెలంగాణ భారతీయ జనతా పార్టీలో కలకలం రేగింది. ఓవైపు అధ్యక్ష పదవికి నామినేషన్, మరోవైపు రాజాసింగ్ రాజీనామా చర్చనీయాంశంగా మారిపోయాయి. భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేసేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాజీనామా లేఖ అందజేశారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీలో రాజాసింగ్ లేఖ కలకలం రేపిందనే చెప్పాలి. తాను అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు వెళ్తే అడ్డుకున్నారని ఆరోపించారు. ఇక నామినేషన్ వేయాలంటే 10 మంది మద్దతుదారుల సంతకాలు కావాలని, 3 సంతకాలు తీసుకున్నాను, మిగిలిన వారి సంతకాలు కావాలని అడిగితే తన మద్దతుదారులను బెదిరించారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు, తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పటికే అధ్యక్షుని పేరు ఖరారైందని చెప్పారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రాజాసింగ్. ముందే పేరు ఖరారైతే అధ్యక్ష పదవికి నామినేషన్లు వేయండి అంటూ ఎందుకీ నాటకాలు అని రాజాసింగ్ సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలవకూడదనుకునే వాళ్లు పార్టీలో ఎక్కువయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్. భారతీయ జనతా పార్టీ గుర్తుపై గెలిచి పార్టీలో లేకుండా ఎమ్మెల్యేగా ఉండటం సరికాదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక తన రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి అందజేశానని, ఆయనే స్పీకర్ కు పంపాలని కోరారు. మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ కిషన్ రెడ్డికి రాజీనామా లేఖను ఇచ్చానని చెప్పారు. ఎమ్మెల్యేగా తనను డిస్క్వాలిఫై చేసేలా స్పీకర్ కు లేఖ పంపమని కిషన్ రెడ్డికి చెప్పినట్లు తేల్చి చెప్పారు. 2014 నుంచి తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని అన్నారు. ఇప్పటికే తాను టెర్రరిస్టుల హిట్ లిస్ట్ లో ఉన్నట్లు కూడా చెప్పారు రాజాసింగ్. తెలంగాణలో అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉందన్న రాజాసింగ్ ఈ సువర్ణ అవకాశాన్ని జార విడుచుకోవద్దంటూ ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, బిఎల్ సంతోష్ లకు రాజాసింగ్ విన్నవించుకున్నారు. ఇక బీజేపీ కార్యాలయం నుంచి ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఏవై స్వామి సిద్ధంగా ఉన్నారు. స్వామి, చూస్తున్నాం భారతీయ జనతా పార్టీలో ఎప్పుడూ లేని విధంగా మొత్తంగా రాజాసింగ్ రాజీనామాతో ఒక తీవ్ర కలకలం రేగిందనే చెప్పాలి. తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఎప్పుడూ కూడా అంటే భారతీయ జనతా పార్టీ ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా అధినాయకత్వ కనుసన్నల్లోనే నడుస్తుంది. కానీ తొలిసారిగా రాజాసింగ్, పార్టీకి వేర విధేయుడైన రాజాసింగ్ రాజీనామాతో ప్రకంపనలు సృష్టిస్తున్న పరిస్థితి. ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని?
అంటే వంశీ ఒకవైపు భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణకు మారుపేరు, పార్టీ ఒకవైపు కార్యకర్త నుంచి జాతీయ అధ్యక్షుల వరకు కూడా ఒకే లైన్ లో ఒకవైపు పనిచేసేటువంటి పార్టీకి మొదటి నుంచి కూడా క్రమశిక్షణకు మారుపేరు అనే పేరైతే ఆ భారతీయ జనతా పార్టీకి ఉంది. కానీ ఈ రోజు రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్, ఒకవైపు రాష్ట్ర అధ్యక్ష ఎంపిక జరుగుతున్న ప్రస్తుతం తరుణంలో జరిగినటువంటి ఈ కామెంట్స్ కొంత పార్టీలో జరుగుతున్నటువంటి లుకలుకలు బయటపడటం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 2014 నుంచి వరకు 3 సార్లు గోషామాల్ నియోజకవర్గం నుంచి రాజాసింగ్ ఒకవైపు 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్టీకి సంబంధించి గతంలో ఒకే ఒక ఎమ్మెల్యేగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఆయనకు ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో రాజాసింగ్ చేసినటువంటి ఈ కామెంట్స్ కిషన్ రెడ్డితో కావచ్చు, నగర నాయకులతో ప్రధానంగా ఆయనకు పొసగని విషయం అంతా కూడా ఒకసారిగా బయటపడ్డది. ఈ రోజు ఎన్ రామచంద్రరావు పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నామినేషన్ కార్యక్రమం ముగింపు చేసుకుని ఒకవైపు త్వరలోనే ప్రకటిస్తారు అనుకుంటున్న ప్రస్తుత తరుణంలో ఒక్కసారిగా రాజాసింగ్ చేసినటువంటి ఈ కామెంట్స్ పార్టీలో కలకలం సృష్టించాయి. పార్టీలో అనేక అంశాలకు సంబంధించి రాజాసింగ్ ప్రస్తావించారు. తాను కూడా ఒక అధ్యక్ష రేసులో ఉన్నాను, తనకు అవకాశం ఇస్తే కనుక ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ఏ విధంగానైతే పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకొచ్చారో తాను కూడా ఆ విధంగా పనిచేస్తాను, తనకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి మాట్లాడినటువంటి రాజాసింగ్ ఈ రోజు నామినేషన్ వేయడానికి భవన్ ఇక్కడ ఒకవైపు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష కార్యాలయానికి వచ్చారు. ఇక్కడ ఆయన నామినేషన్ వేయడానికి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుల నుంచి 10 మంది సంతకాలు తీసుకోవాలి. 10 మంది సంతకాలను ఇప్పటికే 3 సంతకాలు తీసుకున్నాను. మరొక 10 మంది సంతకాలు తీసుకునే క్రమంలో పార్టీ పెద్దలు కొందరు వారిని బెదిరించిన సంతకం పెట్టకుండా అడ్డుపడ్డారు. ముందుగానే ఒకవైపు అధ్యక్ష ఎంపికను ఖరారు చేసుకుని నామమాత్రంగా ఇప్పుడు నామినేషన్ వేసి అధ్యక్ష ఎంపిక చేస్తున్నారు. ఇక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని చెప్పేసి ఆయన ప్రశ్నించినటువంటి ఇక్కడ సమస్య తలెత్తింది. దీంతోనే తను మనస్తాపానికి గురయ్యి మొదటి నుంచి కూడా గత 2014 తర్వాత చాలా కాలం నుంచి కూడా పార్టీలో కొంతమంది సీనియర్ నాయకులతో రాజాసింగ్ నగరంలో పొసగడం లేదు. ఆయన ఎక్కడ కూడా వివిధ కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా బయటికి రావడం లేదు. కేవలం తన సొంత కార్యక్రమాలు కావచ్చు, గో సంరక్షణ కావచ్చు, హిందూ కార్యక్రమాలు, ఏకతాయాత్ర లాంటి అనేక కార్యక్రమాలు చేస్తూ ఒకవైపు హనుమాన్ జయంతితో పాటు శ్రీరామనవమి లాంటి కీలక కార్యక్రమాలు నగరంలో నిర్వహిస్తూ రాజాసింగ్ మంచి పాపులర్ నాయకునిగా పేరుంది. దేశవ్యాప్తంగా మంచి హిందూ ఐకాన్ గా రాజాసింగ్, టైగర్ రాజాసింగ్ గా అతనికి దేశవ్యాప్తంగా మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. ఒకవైపు అతివాద హిందూ భావజాలాన్ని మొదటి నుంచి మాట్లాడేటువంటి రాజాసింగ్ అదే స్థాయిలో కూడా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలంటే తనలాంటి వ్యక్తులకు అవకాశం ఇస్తేనే ఒకవైపు ఎక్కడ ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా ముందుకు వెళ్తానని చెప్పేసి రాజాసింగ్ మాట్లాడుతున్నారు. ఈ రోజు తనకు నామినేషన్ వేయకుండా అడ్డుపడ్డ విధానమే తనకు నచ్చలేదు. ఒకవైపు గత కొద్ది కాలంగా అనేక విషయాలపైన ఆయన కేంద్ర నాయకులకు, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, బిఎల్ సంతోష్ లాంటి నాయకులందరికీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను వారికి వివరిస్తూ ఒక లేఖనైతే రాయడం జరిగింది. తన పార్టీ సభ్యత్వంతో పాటు తన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తున్నాను. ఇదే అంశాన్ని కిషన్ రెడ్డి ముందు తాను స్పష్టంగా చెప్పినట్టుగా కూడా మీడియా ముందు స్పష్టంగా మాట్లాడారు. గత తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారం రావడంలో ఇక్కడ ఉన్న కొద్దిమంది నాయకులకు ఇష్టం లేదు. ఈ పార్టీలో ఉన్నటువంటి కొద్దిమంది స్క్రాప్ నాయకులు బయటికి పోతూనే ఈ పార్టీ బాగుపడుతుంది, అప్పుడే ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లగలుగుతాం తప్ప ప్రతిసారి కూడా తమ విజయం కోసం అవతల పార్టీతో కుమ్ముక్కేటువంటి కొద్దిమంది నాయకుల వల్లనే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో దెబ్బతింటుందని కూడా రాజాసింగ్ చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. ఇప్పుడు అదే అంశాన్ని కూడా తెరమే తీసుకొచ్చి ఈ రోజు మరోసారి రాష్ట్ర అధ్యక్ష ఎంపిక ఏకగ్రీవం అయి మరి కాసేపట్లో ప్రకటిస్తారు. పార్టీ వర్గాలంతా కూడా, పార్టీ నాయకులంతా కూడా సంతోషంగా సంబరాలు జరుపుకోవాల్సిన ప్రస్తుత తరుణంలో ఒక్కసారిగా రాజాసింగ్ తీసుకున్న నిర్ణయం పార్టీ శ్రేణులకు కొంత ఇబ్బందికరంగా మారింది. ఒకవైపు ఈ విషయంలో పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది, రాష్ట్ర పార్టీ కార్యవర్గం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. మొత్తానికి ఈ పరిణామాల నేపథ్యంలో రాజాసింగ్ గత కొద్ది కాలంగా చేస్తున్నటువంటి పరిణామాలు అతనికి జీర్ణించుకోలేగా ఉన్నాయి. 3 సార్లు అసెంబ్లీకి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ కూడా మొన్న జరిగినటువంటి 2023 డిసెంబర్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఆయన గెలుపొందినప్పుడు కూడా అసెంబ్లీలో బీజేపీ పక్ష ఫ్లోర్ లీడర్ పదవి తనకు ఇవ్వకుండా కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి మహేశ్వర్ రెడ్డికి ఇచ్చారు. ఈ కోణంలో ఆయన కూడా కొంత పార్టీ రాష్ట్ర నాయకత్వంపై, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు మిగతా నాయకులపై కొంత గుర్రుగా ఉన్నారు. ఆయన కొద్ది కాలంగా పార్టీ కార్యక్రమాలు కూడా అంటిముట్టినట్టుగా వివరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఈ రోజు తనకు ఉన్నటువంటి అసంతృప్తిని బాహాటంగానే బయటికి వెళ్ళగక్కి తను చెప్పాలనుకున్న విషయాన్ని మీడియా ముందు స్పష్టంగా చెప్పి బయటికి వెళ్ళిపోయారు. వంశీ, ఒకసారి ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ వాయిస్ తీసుకుందాం. శ్రీకాంత్, చూస్తున్నాం మొత్తంగా తెలంగాణ బీజేపీలో రాజాసింగ్ రాజీనామాతో తీవ్ర కలకలం అయితే రేగింది. సో ఎలా చూడాలి ఈ అంశాన్ని? మొత్తంగా రాజాసింగ్ ని అసంతృప్తిని బుజ్జగించే ప్రయత్నాలు ఏమైనా బీజేపీ అధిష్టానం చేయబోతుందా? ఎప్పుడూ లేని విధంగా ఇంతకుముందు ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీలో ఒక లైన్ తీసుకుంటే ఆ లైన్ కు కట్టుబడే అందరూ ఉండేవాళ్ళు. ఎప్పుడూ లేని విధంగా పార్టీకి వేరే విధేయుడైనటువంటి రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. అధికారంలోకి వచ్చే పరిస్థితులు చేజారిపోతున్నాయి, అధికారంలోకి రాకుండా కొంతమంది కుట్ర పన్నుతున్నారు. మోడీ, జేపీ నడ్డా, అదేవిధంగా అమిత్ షా దృష్టి సారించాల్సిన అంశం ఉందంటూ కూడా తన భావోద్వేగాన్ని వ్యక్తపరిచే ప్రయత్నం అయితే చేశారు. చివరగా మీకు, మీ పార్టీకి రామ్ రామ్, ఇక ఉంటాను అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ అసంతృప్తిని బుజ్జగించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ఎలా చూడాలి మొత్తం వ్యవహారాన్ని? అంటే ఇక్కడ వంశీ రాజాసింగ్ రాజీనామా కంటే కూడా రాజీనామా చేస్తూ అని చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు బీజేపీ మొత్తం కూడా దీనికి సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గాని, రేపు కాబోయేటువంటి
రామచంద్రరావు అయినా కానీ ఇప్పుడున్నటువంటి బండి సంజయ్ గాని అరవింద్ గాని అందరినీ కూడా ఒక గ్రౌండ్ లో తీసుకొచ్చి ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలనేటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణ బీజేపీకి ఏర్పడింది. ఎందుకంటే ఇందులో అధికారంలోకి రాకుండా ఉండడానికి కారణం కూడా బీజేపీలోని కొంతమంది పెద్దలే. అంటే ఆ పెద్దలందరూ కూడా ఇవాళ సమాధానం చెప్పాలి. నిజానికి తెలంగాణలో బీజేపీ ఒక గ్రాఫ్ ఒక్కసారిగా పైకి లేసింది. తెలంగాణ ప్రజలంతా కూడా ఒకరొక సందర్భంలో 2023-22 ఆ సమయంలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలంతా బీజేపీ వైపు చూశారు. కానీ ఆ రోజు బీజేపీ దిక్కులు చూసినటువంటి పరిస్థితి. సో ఆ కామెంట్స్ అన్ని కూడా ఈ రోజు రాజాసింగ్ మాటలు స్పష్టంగా కనిపిస్తోంది. రాజాసింగ్ ఒక రాజకీయ తిరుగుబాటు అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. చాలా నవ్వుకుంటూనే ఇది లవ్ లెటర్ ఇచ్చాను, రాజీనామా లెటర్ ఇచ్చానంటూ కూడా రాజాసింగ్ చాలా సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఈ ఆరోపణలన్నీ కూడా జాతీయ నాయకత్వానికి కూడా విజ్ఞప్తి చేశారు. మోడీకి, నడ్డాకు, అమిత్ షాకు, బిఎల్ సంతోష్ లాంటి జాతీయ నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేశారు. సో ఈ అధ్యక్ష నిర్ణయం ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ పునఃపరిశీలించాలంటూ కూడా ఆయన వ్యాఖ్యల్లో కనిపిస్తోంది. సో తెలంగాణలో బీజేపీకి చాలా అవకాశాలు ఉన్నాయి అధికారంలోకి రావడానికి. కాకపోతే నిర్ణయాలు మాత్రం సక్రమంగా లేవు. ఒక సవ్యమైనటువంటి నిర్ణయాత్మక దిశగా బీజేపీ తెలంగాణలో అడుగుడు వేయట్లేదు. అంటే శ్రీకాంత్, బీజేపీ ఎదకపోవడానికి శ్రీకాంత్ ఇక్కడ మనం ఇంకొక అంశాన్ని కూడా చూడాలి. మీరు చెప్పినట్టుగా బండి సంజయ్ ఖచ్చితంగా అంటే బండి సంజయ్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పుడు ఖచ్చితంగా అప్పుడు బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సెకండ్ ప్లేస్ లో ఎవరున్నారు అంటే నో డౌట్ భారతీయ జనతా పార్టీ ఉందన్న పరిస్థితి. ఒక్కసారిగా కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించిన తర్వాత భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ మొత్తం తగ్గుతూ వచ్చింది. ఒక్కసారిగా కాంగ్రెస్ కు ఊపొచ్చింది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకున్న పరిస్థితి. రాజాసింగ్ మాటలను బట్టి చూస్తే ఆ కాంగ్రెస్ ప్లేస్ లో బీజేపీ ఉండేది. మీరు చేసిన అధికార మార్పు ఏదైతే ఉందో అధ్యక్ష మార్పు వల్లే మనం ఒక సువర్ణ అవకాశాన్ని కోల్పోయాం. ఇక రానున్న రోజుల్లో కూడా ఇలానే ప్రవర్తిస్తే అది మనకు ఎప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది అన్నట్టు రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారా? ఎలా చూడాలంటారు? నిజానికి అంటే వంశీ మీరు చాలా డీపెస్ట్ క్వశ్చన్ అడిగారు. ఎస్, వాస్తవానికి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ చాలా గ్రాఫ్ పెరిగింది. బండి సంజయ్ అధ్యక్ష మార్పు ఎప్పుడైతే జరిగిందో సో అది ఆటోమేటిక్ గా డైవర్షన్ మొత్తం కూడా రేవంత్ రెడ్డి వైపు వెళ్ళింది, కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళింది. సో నిజంగా భారతీయ జనతా పార్టీ అదే స్పీడప్ తో ముందుకెళ్తే ఈ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోనే ఉండేది. బట్ అనూహ్యమైనటువంటి భారతీయ జనతా పార్టీ మార్పుల విధంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పడానికి ఎట్లాంటి సందేహం లేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ ఇంకొక అంశం అంటే రాజాసింగ్ రాజీనామా వరకే మనం చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ బీసీలకు పెద్దపీట వేసేటువంటి సిద్ధాంతం ఉంది. జనగణనతో పాటు కులగణన చేస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో రేపొద్దున అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తా ఉన్నారు. బట్ అనడం మాట వరకు ఎలక్షన్స్ ముందు అన్నారు కానీ కనీసం అట్లీస్ట్ ఎల్పీ నాయకుడిని కూడా బీసీ నాయకుడిని పెట్టలేదు. ఇది ఒక ప్రధానమైనటువంటి నింద భారతీయ జనతా పార్టీ ఎదుర్కొంటుంటే సో ఇప్పుడు కూడా మళ్ళీ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈటెల రాజేందర్ కా లేదంటే ధర్మపురి అరవింద్ కా సో ఎవరికో ఒకరికి రాష్ట్ర అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టబోతున్నారని అనుకుంటే సో అనూహ్యంగా రామచంద్రరావు పేరును ప్రధానంగా ఇక్కడ తీసుకురావడం ఒక సంచలనంగా మారింది. ఈవెన్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది అందరికీ విస్తుపోయేటువంటి అంశమే, అందరికీ షాకింగే. కార్యకర్తలు కూడా కొంత అసహనంగానే ఉన్నారు, నిరాశగానే ఉన్నారు అన్నది ఈ రోజు రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్. బట్ చాలా మంది మౌనంగా ఉన్నా కానీ అది మౌనాన్ని అంగీకారంగా భావించకూడదు. సో తమలో ఉన్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో ఆ బాధలు కార్యకర్తల బాధలు మొత్తం కూడా తన మాటల ద్వారా చెప్తున్నానంటూ కూడా ఈరోజు రాజాసింగ్ రాసినటువంటి లేఖలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలని చెప్పాలి. సో ఇది నిజంగా ఒక అంటే రాజకీయ పరంగా భారతీయ జనతా పార్టీలో ఒక తిరుగుబాటు ఎజెండా రాజాసింగ్ ఎగరేయడం జరిగింది. పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అయితే ఈ లేఖను యాక్సెప్ట్ చేస్తారా, రాజీనామాను యాక్సెప్ట్ చేస్తారా పార్టీ సభ్యత్వానికి? లేదంటే రాజాసింగ్ ఏమైనా బుజ్జగించేటువంటి ప్రయత్నాలు చేస్తారా? లేదంటే అధ్యక్ష మార్పులో ఏమైనా భారీ చేంజెస్ ఉంటాయా? సో కిషన్ రెడ్డికి రాజాసింగ్ పడదన్న విషయం తెలుసు. మొన్న మధ్యలో కిషన్ రెడ్డి కామెంట్ చేయడం జరిగింది. రాజాసింగ్ చాలా పెద్ద లీడరు, చాలా పెద్ద సీనియర్ నాయకుడు, అట్లాంటి వ్యక్తులను అడిగి తెలుసుకొని మాట్లాడతామంటూ వ్యంగ్యంగా కిషన్ రెడ్డి రాజాసింగ్ ను ఉద్దేశించి మాట్లాడారు. అప్పుడే రాజాసింగ్ కూడా అవసరం అయితే టైం ఇవ్వండి మాకు, మిమ్మల్ని కలుస్తామని చెప్పేసి. బట్ ఆ కలయిక ఈ రోజు ఇట్లాంటి రాజీనామా లేఖతో కలయికగా ఉంటుందని మాత్రం ఎవరు అనుకోలేదు. రాష్ట్ర అధ్యక్షుడిగా తనకు బాధ్యతలు ఇస్తే యోగి ఆదిత్యనాథ్ లా నేను పనిచేస్తాను, సో గో సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అండగా ఉంటాను, సో గోశాల ఏర్పాటు చేస్తాను, సో గో సంరక్షకుడిగా ఉంటాను, ప్రజలందరినీ కూడా అదే విధంగా చూసుకుంటాను పరిపాలన విధంలో, పార్టీ కార్యకర్తల విధంలో అన్నది రాజాసింగ్ చేసినటువంటి ప్రధానమైనటువంటి కామెంట్. బట్ ఇక్కడ నాయకత్వ ఎంపిక విషయంలో మాత్రం ఏదైతే రాష్ట్ర అధ్యక్ష ఎంపిక ఉందో ఆ ఎంపిక విషయంలో రాజాసింగ్ పూర్తిగా విభేదించారు. ఈరోజు ఉదయమే వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆయన అసంతృప్తిని వెళ్ళగక్కారు ఆ వీడియోలో. సో ఈ రోజు సాయంత్రానికి రాజీనామా చేస్తారని ఎవరు అనుకోలేదు. సో పార్టీ కార్యాలయానికి నామినేషన్ కోసం వెళ్ళారా, బట్ ఆయన నామినేషన్ వేయకుండా ఆయన మద్దతుదారులు కూడా ఆపేసినటువంటి పరిస్థితి. సో చివరికి రాజీనామా అంశాన్ని రాజాసింగ్ ఎత్తుకున్నారు. సో రాజీనామా నేపథ్యంలో
ఎవరైతే రామచంద్రరావు ఉన్నారో రామచంద్రరావును రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించేసినటువంటి వార్త తనకే తెలియదు. సో అందరూ భారతీయ జనతా పార్టీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ రాబోతున్నారని అనుకున్నారు, ఈవెన్ ఇంత భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సగటు కార్యకర్త సైతం. బట్ వాళ్ళందరికీ కూడా ఇది షాకింగ్ న్యూసే. రామచంద్రరావును అధ్యక్షుడిగా తీసుకుంటారని ఎవరికీ తెలియదు. ఈవెన్ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి తనకు కూడా తెలియదు, లక్షలాది మంది కార్యకర్తలకు కూడా తెలియదు. ఇది షాక్ ఇచ్చేటువంటి అంశం. రామచంద్రరావు కేవలం హైదరాబాద్ వరకు పరిమితమైనటువంటి వ్యక్తి. 2015లో శాసన మండలికి ఎన్నికైనటువంటి వ్యక్తి. సో అంతకుముందు పార్టీలో ఉన్నారు, కానీ ఇట్లాంటి పదవుల్ని అధిరోహించలేదు, ఎక్కడ పెద్దగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచింది లేదు, అసెంబ్లీకి వెళ్ళింది లేదు. బట్ ఒక్కసారి ఆయన చూస్తున్నాం మొత్తంగా అఖండ భారతావన్ని ఏలాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కలలు కంటుంది. ఈ తరుణంలో ఎక్కడికక్కడ రాజకీయ వ్యూహాలను అమలు చేస్తుంది, పక్కా స్కెచ్లతో ముందుకు వెళ్తున్న పరిస్థితి. కానీ తెలంగాణలో వచ్చేసరికి ఒక్కసారిగా నివురుగప్పిన నిప్పుల రాజాసింగ్ లాంటి వ్యక్తి రాజీనామా చేయటం పార్టీకి మింగుడుపడని అంశంగానే మనం చూడాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం కూడా తెలంగాణ భారతీయ జనతా పార్టీపై దృష్టి సారిస్తోంది. ప్రధానమంత్రి మోడీ కానివ్వండి, అమిత్ షా కానివ్వండి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. నిన్న కూడా అమిత్ షా వచ్చిన పరిస్థితి. సో ఎక్కడికక్కడ తెలంగాణపై దృష్టి సారిస్తున్న తరుణంలో కొత్త నాయకుల్ని పార్టీలోకి చేర్చుకోవాలి, బలాన్ని పెంపొందించుకోవాలని అధినాయకత్వం చెప్తుంటే ఒక్కసారిగా కిషన్ రెడ్డి వల్లే నేను పార్టీలోకి వచ్చాను, కిషన్ రెడ్డితోనే ఈ రోజు రాజీనామా లేఖతో బయటకు వెళ్తున్నానంటూ రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేయటాన్ని భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఎలా చూస్తుందనుకోవాలి? మొత్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ అంశం చర్చకొచ్చే అవకాశం ఉంటుందా? ఎలా చూస్తారు? అంటే ఒక గ్రాఫ్ ఎప్పుడైనా పైకి వెళ్ళాలి, బట్ భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ అనూహ్యంగా అప్పుడప్పుడు కిందికి వెళ్తా ఉంటుంది. కేంద్ర మంత్రులు వస్తూ ఉంటారు, అమిత్ షా వస్తూ ఉంటారు, ప్రధానమంత్రి మోడీ వస్తూ ఉంటారు. సో ఇట్లాంటి బలమైనటువంటి అగ్రనాయకత్వం తెలంగాణకు వస్తున్నప్పుడు సో అధ్యక్షుడు విషయంలో కూడా అట్లాంటి బలమైనటువంటి నిర్ణయం తీసుకుంటారని అంతా అనుకున్నారు. ఈవెన్ రామచంద్రరావు పేరును గతంలో పరిశీలనలో ఉంది అన్నటువంటి వార్త టూకీగా తిరిగినా గానీ ఆయన అధ్యక్షుడు అవుతారని మాత్రం ఎవరు ఊహించలేదు. ఈవెన్ బీజేపీలో కూడా ఊహించలేనటువంటి మాట మాత్రం దీన్ని మనం వాస్తవంగా చూడాల్సినటువంటి అంశం. బట్ ఇప్పుడు బీజేపీ మొత్తాన్ని కూడా కోర్టులో పెట్టారు. ఒక క్వశ్చన్ ఇప్పుడు బీజేపీ మొత్తానికి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేదే, కానీ ఇందులో ఉన్నటువంటి కొంతమంది మహానుభావులు పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దోళ్ల వల్లనే బీజేపీ తెలంగాణలో అధికారం రాలేకపోయింది అంటూ కూడా రాజాసింగ్ కామెంట్ చేయడం, నిజానికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మొత్తం కూడా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ రానున్న కాలంలో అంటే రాజాసింగ్ నిర్ణయం అయితే గతంలో కూడా మనం చూసాం, రాజాసింగ్ ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు. మత ప్రవక్త విషయంలో రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్ కు ఎన్నికల ముందు వరకు కూడా రాజాసింగ్ ని పార్టీలోకి తీసుకోలేదు, భారతీయ జనతా పార్టీ సస్పెండ్ చేసింది. బట్ ఆ తర్వాత బీఫామ్ తీసుకునే సమయంలో రాజాసింగ్ ని మళ్ళీ పార్టీలోకి తీసుకున్నారు, మళ్ళీ బీజేపీ గుర్తుపై ఆయన గెలవడం జరిగింది. సో ఇట్లా ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు. ఈవెన్ కిషన్ రెడ్డి విషయంలో ముక్కుసూటిగానే మాట్లాడతారు. రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో కూడా స్టేట్ కమిటీ ఒకవేళ అధ్యక్షుడిని ఎంచుకుంటే గనక రబ్బర్ స్టాంప్ లా ఉంటారు. సెంట్రల్ కమిటీ అధ్యక్ష ఎన్నికల క్రియాశీలక పాత్ర పోషించారు. మనకి ఇన్పుట్స్ అందుతున్నాయి. మొత్తంగా రాజాసింగ్ రాజీనామా చేసి వెళ్తుంటే బండి సంజయ్ రాజాసింగ్ ను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా రాజాసింగ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ నుంచి వెళ్లకుండా ఉండేందుకు బండి సంజయ్ చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. బండి సంజయ్ మాట వినే సూచనలు కనిపిస్తున్నాయా రాజాసింగ్? అంటే వారిద్దరి మధ్య ఎలా ఉంటుంది, అంటే ఆ రిలేషన్షిప్ అనేది ఎలా ఉంటుంది? ఖచ్చితంగా బండి సంజయ్ ఒక ట్రబుల్ షూటర్ గా కూడా మనం చూస్తుంటాం. ఈ ప్రాబ్లం ను బండి సంజయ్ సాల్వ్ చేయగలరా? అంటే చెప్పలేము. కేంద్ర మంత్రిగా ఉన్నారు, కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి అధిష్టానం నుంచి ఒక రాయబారిగా వచ్చినని కూడా ఇక్కడ మనం అనుకోవచ్చు, పార్టీ నాయకత్వం కంటే కూడా. సో పార్టీలో ఇద్దరు, అఫ్ కోర్స్ భారతీయ జనతా పార్టీలో ఇద్దరు అదే హిందుత్వ ఎజెండాతో చాలా సీరియస్ గా ముందుకెళ్తా ఉంటారు. జై శ్రీరామ్ అన్నటువంటి నినాదం రాజాసింగ్ ఎంత వాడతారో బండి సంజయ్ కూడా అంతే వాడుతూ ఉంటారు. సో ఇద్దరిని ఒకే తాటిపై మనం చూడొచ్చు. బట్ రాజాసింగ్ నిర్ణయాలు మాత్రం చాలా కఠినంగా ఉంటాయి. సో ఈ నిర్ణయం రాజాసింగ్ ను బుజ్జగిస్తున్నారంటే ఇది కిషన్ రెడ్డి పంపించినటువంటి రాయబారంగా దీన్ని చూడకూడదు. ఖచ్చితంగా కేంద్ర నాయకత్వం నుంచే బండి సంజయ్ ని రాజాసింగ్ దగ్గరికి పంపించారన్నది మాత్రం ఒక డైరెక్షన్ లో మనం చూడాలి. బట్ రాజాసింగ్ ఎంతవరకు ఉంటారు? ఒకవేళ రాజాసింగ్ ఉంటే గనక ఆయన పెట్టేటువంటి కండిషన్స్ ఏంటి? రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో మళ్ళీ కేంద్ర నాయకత్వం అమిత్ షా గానీ, నడ్డా గానీ, మోడీ గానీ ఏమైనా నిర్ణయాలు చేంజ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటాయా? బిఎల్ సంతోష్ లాంటి వ్యక్తులందరికీ లేఖలో ఆయన అందరికీ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు బండి సంజయ్ వచ్చిన తర్వాత బుజ్జగిస్తే రాజాసింగ్ ఏమైనా వింటారా, లేదంటే ఆయన ముందుకు వెళ్తారా? కిషన్ రెడ్డి ఎట్లా రియాక్ట్ అవుతారు? కిషన్ రెడ్డి రెస్పాన్స్ ఎట్లా ఉండబోతోంది? సో జాతీయ నాయకత్వం ఎట్లా రెస్పాండ్ కాబోతోంది కూడా చూడాలి. బట్ బుజ్జగింపులు అయితే జరుగుతున్నాయి. అఫ్ కోర్స్ మీరు అంటున్నారు ఖచ్చితంగా ఒకవేళ బండి సంజయ్ మాట విని బుజ్జగించి పార్టీలో ఉంటే కనుక ఖచ్చితంగా అధ్యక్షుడు ఎన్నిక విషయంలో ఏమైనా మార్పులు జరిగేటువంటి అవకాశం ఉంటుందా? ఈవెన్ అధ్యక్షుడి విషయంలో రాజాసింగ్ ఎంత కొంత అసహనంగా ఉన్నారో ఈవెన్ బండి సంజయ్ కూడా అంతే అసంతృప్తిగా ఉంటారు. ఎందుకంటే
బండి సంజయ్ చాలా స్పీడ్ గా భారతీయ జనతా పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి గ్రాఫ్ తీసుకొచ్చి ఆకాశానికి ఎత్తారు పాదయాత్రలు చేసుకుంటూ. అట్లాంటి బండి సంజయ్ అనూహ్యంగా అధ్యక్ష పదవిలోంచి తప్పించి కిషన్ రెడ్డిని ఆ అధ్యక్ష పీఠం ఎక్కించినటువంటి క్రమంలో గ్రాఫ్ పడిపోయింది. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ 100 జాకీలు పెట్టినా లేదని చెప్పేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా రేవంత్ రెడ్డికి కొంత ఫెచ్చింగ్ అవ్వడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం. సో టక్ 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 2-3 ఎపిసోడ్లు జరిగిపోయినాయి అప్పుడు. సో ఇప్పుడు అధ్యక్ష ఎంపిక విషయంలో ఖచ్చితంగా బండి సంజయ్ రోల్ ఏంటి, బండి సంజయ్ ఇట్లాంటి నిర్ణయం తీసుకోబోతారు అన్నది కూడా చూడాలి. మరో ఏంటంటే బీసీ కార్డు కూడా ఒకసారి ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాలి. బీసీని రాష్ట్ర అధ్యక్షుడిగా చేస్తారు అని నిన్నటి వరకు మనం ఉన్నటువంటి టాక్ ఈ రోజు ఉదయం అనూహ్యంగా మారిపోయింది. ఈ అధ్యక్షుడు కేవలం తాత్కాలికమైనటువంటి అధ్యక్షుడేనా, ఎన్నికల ముందు మళ్ళీ బీసీని అధ్యక్షుడిగా నియమిస్తారా, ఒకవేళ అధ్యక్షుడిగా నియమిస్తే అదే బండి సంజయ్, ఆ ఒప్పందంతో రాజాసింగ్ ఏమైనా మళ్ళీ బీజేపీలోకి తీసుకొస్తారా, కొంచెం సైలెంట్ గా మౌనంగానే ఉండు, రానున్నది మనదే కాలం, ఖచ్చితంగా అధ్యక్ష మార్పు జరుగుతుంది, అట్లాంటి కమిట్మెంట్స్ ఏమైనా ఇచ్చి రాజాసింగ్ ని మళ్ళీ బీజేపీలో ఉంచేటువంటి ప్రయత్నం చేస్తారా అన్నది ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది. సో వ్యక్తిగతంగా ఎట్లా నిర్ణయం తీసుకుంటారు, బండి సంజయ్ ఎట్లా ఒప్పించుకోబోతున్నారు, ఇవన్నీ కూడా బై టైం మనకు బయటకు వస్తుంది. వంశీ, శ్రీకాంత్, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు తెలంగాణలో చూస్తే ఇటు కాంగ్రెస్ నుంచి చూస్తే రేవంత్ రెడ్డి ఫైర్ బ్రాండ్, అటు నుంచి చూస్తే కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, కవిత కానీ, హరీష్ కానీ చాలా బలంగా ఉన్న పరిస్థితి. అందరూ కూడా ప్రజల్లో బాగా బాణిని వినిపించగలరు, ప్రజల్ని అట్రాక్ట్ చేసే ప్రసంగాలు చేయగలరు. భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చే అధ్యక్షుడు కూడా ఆ రేంజ్ లో ఉంటేనే ఖచ్చితంగా ఈ రెండు పార్టీలను ఢీకొట్టగలుగుతారు. రేపు అధికారంలోకి రావాలంటే ఇప్పటి నుంచే పునాదులు పడాల్సిన సందర్భం. అటువంటి ఫైర్ బ్రాండ్ బీజేపీ నుంచి తీసుకునే అవకాశం లేకుండా సౌమ్యులకు ఇస్తూ ఉన్నారు. ఆ సౌమ్యులకు ఇవ్వటం వల్ల పార్టీ ఎదగదు అనేది రాజాసింగ్ భావంగా మనం చూడాల్సి ఉంటుందా? ఖచ్చితంగా ఒక ఫైర్ బ్రాండ్ అయితేనే తెలంగాణలో మన పార్టీ ఎదుగుతుంది అనేది రాజాసింగ్ అంతర్భావంగా మనం భావించాల్సి ఉంటుందా? ఎలా చూడాలంటారు? అంటే దీనికి ఒక చిన్న కొటేషన్ కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి వంశీ. రాజకీయాల్లో హత్యల కంటే ఆత్మహత్యలే ఎక్కువ ఉంటాయని చెప్పేసి. సో భారతీయ జనతా పార్టీ ఆత్మహత్య సదృశ్యాలు ఇట్లాంటి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి విషయంలో కూడా ఇప్పుడు అదే జరిగిందని చెప్పాలి. అయితే అధ్యక్షుడు ఇప్పుడున్నటువంటి మీరు అన్నటువంటి మాట ప్రకారం చూస్తే తెలంగాణ మొత్తం కూడా ఒక మాస్ ఓరియంటేషన్ పాలిటిక్స్ ఉంటాయి. కేటీఆర్ ఎంత మాస్ గా అంత పవర్ఫుల్ గా హిట్ చేస్తారో పాలిటిక్స్ ని, హరీష్ రావు కూడా అంతే మాస్ లీడర్, కేటీఆర్ మాస్ లీడరే, కేసీఆర్ మాస్ లీడరే, కవిత కూడా మాస్ లీడరే, అటు బండి సంజయ్ మాస్ లీడరే, అటు రేవంత్ రెడ్డి మాస్ లీడరే, సో అరవింద్ గాని మాస్ లీడరే. ఒక మాస్ అట్రాక్షన్ తో తెలంగాణ పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి. దీనికి ఆ టైంలో ఉన్నటువంటి ఎమోషన్ క్యారీ అవుతా ఉంటుంది. ఇదే కోవాలోకి రాజాసింగ్ కూడా ఉంటారు. రాజాసింగ్ ఖచ్చితంగా అటాకింగ్ మోడ్ లోనే ఉంటారు. ఆయన ఒక మాస్ లీడర్ గా గుర్తింపు ఉంది. గోషామహల్ మొత్తం కూడా ఈవెన్ ఇండిపెండెంట్ గా పార్టీతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గానీ రాజాసింగ్ గెలుపు అనేది నల్లేరు మీద నరకని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. బట్ ఇట్లాంటి నేపథ్యంలో అధ్యక్షుడు అంతే స్ట్రాంగ్ గా ఉండాలి, అంతే మాస్ లీడర్ గా ఉండాలి. బట్ తెలంగాణ పాలిటిక్స్ కి ఎంతవరకు సూట్ అవుతారు రామచంద్రరావు అన్నది ఒక ప్రశ్న ఈ రోజు భారతీయ జనతా పార్టీలోంచి కార్యకర్తల్లోంచి వినిపిస్తున్నటువంటి మాట. అదే మాట ఇప్పుడు రాజాసింగ్ మాటల్లో కార్యకర్తలందరినీ, లక్షలాది మంది కార్యకర్తలను ఉద్దేశించి రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్ కూడా అఫ్ కోర్స్ మీరు అన్న మాటకు కొంచెం ఈక్వల్ గా అనిపిస్తూ ఉంటుంది తెలంగాణ గ్రౌండ్ పాలిటిక్స్ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కానీ. బట్ దీని తర్వాత ఏం జరగబోతోంది? రాజాసింగ్ ఏమైనా బుజ్జగిస్తారా, లేదంటే ఈ లేఖ స్పీకర్ కి ఏమైనా చేరుకుంటుందా? రాజీనామా దిశగా స్పీకర్ ఏమన్నా వేటు వేస్తారా, రాజీనామా తనే చేస్తారా, ఇంకేం లేదు. బట్ రాజీనామా అయితే చేయకపోవచ్చు. మనకున్నటువంటి అవగాహన ప్రకారం పార్టీకి రాజీనామా చేస్తా, స్పీకర్ ఒకవేళ రాజీనామా చేయమన్నా, స్పీకర్ సస్పెండ్ చేసినా కానీ ఖచ్చితంగా మరొక బై ఎలక్షన్ గోషమహల్లో ఉంటుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. శ్రీకాంత్, చూస్తున్నాం మొత్తంగా రాజీనామా లేఖను, అదేవిధంగా ఎమ్మెల్యే పదవికి సంబంధించి కూడా కింద నోట్లో మెన్షన్ చేశాను, మీరే స్పీకర్ ఫార్మాట్ లో పంపించండి అంటూ కిషన్ రెడ్డికి అందజేయడం ద్వారా మొత్తంగా కిషన్ రెడ్డి వైపు బాల్ వెళ్ళిపోయిందని చెప్పాలా? ఇక ఏం చేస్తారో, గోల్ వేస్తారా లేదంటే అసలు బయటకే వేస్తారా అనేది కిషన్ రెడ్డికి బాల్ వెళ్ళిపోయిందా అనే కంటే కూడా దమ్ముంటే సస్పెండ్ చేసి చూడు, నేను గెలిచి చూస్తా అని ఇండైరెక్ట్ లైన్ అది. సో మీరు స్పీకర్ పంపించండి. అఫ్ కోర్స్ ఈయనే రాజీనామా చేయొచ్చు, స్పీకర్ ఫార్మాట్ లో పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు. కాకపోతే మీ అంతటా మీరు నన్ను బీజేపీ పార్టీ కాషాయం కమలం పువ్వు మీద గెలిచిండు, సో ఉండేటువంటి అర్హత లేదు అంటూ మీరు సస్పెండ్ చేయించండి అంటే, దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయించండి, నాకు బలం ఏంటో నా ప్రజలు చూపిస్తారని గోషామహల్ ప్రజలను ఉద్దేశించి కూడా ఈ లేఖలో మాట్లాడారు. ఇటు కిషన్ రెడ్డికి రాసినటువంటి లాస్ట్ లైన్ అండ్ గోషామహల్ ప్రజలను ఉద్దేశించి నేను హిందుత్వాన్ని వదిలిపెట్టను, భారతీయ జనతా పార్టీని మాత్రమే వదిలేస్తున్నాను, నా గోషామహల్ ప్రజలను వదిలిపెట్టను, గోషామహల్ ప్రజల కోసం నిరంతరం ఉంటాను, ప్రజల గుండెల్లో ఉంటానని చేసినటువంటి కామెంట్స్ వెనకాల అర్థం అదే. మీకు దమ్ముంటే మీరు సస్పెండ్ చేయండి అని చెప్పేసి ఒక సవాల్ ఈ రోజు కిషన్ రెడ్డికి వదిలారు. కిషన్ రెడ్డి ఏం నిర్ణయం తీసుకుంటారు? బుజ్జగించేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా? సో వీళ్ళిద్దరి మధ్యలో ఉప్పు నిప్పులాగా ఉంటది పరిస్థితి అని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. సో డెఫినెట్లీ కిషన్ రెడ్డి మాత్రం కిందికి రారు. ఏమైనా జాతీయ నాయకత్వం రెస్పాండ్ అయ్యి
ఏమైనా అక్కడి నుంచి తలంటేటువంటి పరిస్థితులు ఉంటే తప్ప సో రాజాసింగ్ విషయంలో కొంత మనం ఎక్స్పెక్టేషన్ పెట్టొచ్చు. నేరుగా కిషన్ రెడ్డి దగ్గర నుంచి రాకపోవచ్చు. బండి సంజయ్ ఇన్వాల్వ్మెంట్ అయిందంటే ఇక్కడ కేంద్ర నాయకత్వం ఇన్వాల్వ్మెంట్ ఉంది. కేంద్ర నాయకత్వం నుంచి ఒక రాయబారిగా బండి సంజయ్ వచ్చారని కూడా మనం చూడొచ్చు. రైట్, మీరు అన్నట్టుగా బండి సంజయ్ బుజ్జగింపులు ఇవన్నీ ఖచ్చితంగా కొనసాగుతూ ఉంటాయి. ఖచ్చితంగా అధినాయకత్వం రాజాసింగ్ తో మాట్లాడుతుంది. రాజాసింగ్ లాంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం వదులుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టపడదు. మొత్తంగా కిషన్ రెడ్డిని జాతీయ స్థాయిలో అదేవిధంగా పార్టీ వైపు ఇంత ఒత్తిడి చేస్తూ ఉన్నాడు. కిషన్ రెడ్డి వల్లే ఇదంతా జరుగుతుంది అన్న కోణంలో రాజాసింగ్ ఈ రోజు చూపించిన పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తంగా అంటే తన అనునయున్ని తీసుకొచ్చి ఆ చైర్లో కూర్చోబెడుతున్నాడు. ఇంత సాఫ్ట్ గా ఉన్న వాళ్ళని తీసుకురావడం వల్ల పార్టీ ఏ విధంగా అధికారంలోకి వస్తుంది అని చెప్పి హైకమాండ్ ను కూడా ప్రశ్నించినట్టుగానే మనం భావించాలా. చివరి లైన్స్ చూస్తే జేపీ నడ్డాకి సంబంధించి కానీ, అమిత్ షాకి సంబంధించి కానీ, ప్రధాని మోదీకి సంబంధించి కానీ, బిఎల్ సంతోష్కి సంబంధించి కానీ నేను ఒక కీలక విషయం చెప్పబోతున్నా. మీరు ఖచ్చితంగా తెలంగాణలో అధికారం రావాలి అంటే కొంత మార్పులు చేర్పులు జరగాలి. ఇక్కడ అధికారంలోకి రావాలి అంటే కొంతమంది వల్ల వచ్చే పరిస్థితే లేదు, అది మన పార్టీలోనే ఉన్నారంటూ చెప్పడాన్ని ఎలా చూడాలంటారు? డైరెక్ట్ గా ఆ ట్రిగ్గర్ ఖచ్చితంగా కిషన్ రెడ్డికేనా? ఖచ్చితంగా ఒక కిషన్ రెడ్డి కాదు, ఇందులో చాలా మందిని మనం ఇన్వాల్వ్ చేయొచ్చు. ఎందుకు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావలేకపోతుంది అంటే ఇందులో వర్గపోర్లు ఉన్నాయి. కిషన్ రెడ్డికి మిగతా నాయకులకు పడకపోవడం, అసలు గతంలో కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలకు, బీజేపీ ఎమ్మెల్యేలకు కనీసం ఛాంబర్లు కూడా ఇవ్వలేదు, కుర్చీలు టేబుల్ కూడా ఇవ్వలేదు, రూమ్స్ కూడా అలర్ట్ చేయలేదు పార్టీ కార్యాలయంలో అన్నటువంటి అట్లాంటి విమర్శలు కూడా కిషన్ రెడ్డి పైన వచ్చాయి. బట్ కిషన్ రెడ్డి ద వే ఆఫ్ మూమెంట్ ఇన్ భారతీయ జనతా పార్టీలో సో అందరినీ కలుపుకొని పోలేకపోతున్నారా? కొన్ని వర్గాలు ఉన్నాయి, ఇప్పటికే బీజేపీలో 4-5 గ్రూపులు ఉన్నాయన్నటువంటి వాదన బలంగా తెరపైకి వచ్చింది. రఘునందన్ టీం సపరేట్ ఉంటుందని, కిషన్ రెడ్డి టీం సపరేట్ ఉంటుందని, అటు ఈటల రాజేందర్ టీం సపరేట్ ఉంటుందని రకరకాల కొన్ని టాక్స్ భారతీయ జనతా పార్టీలోనే ఉన్నాయి. సో ఇప్పుడు రాజాసింగ్ చేసినటువంటి కామెంట్ తర్వాత సో మా దాంట్లోనే కొంతమంది పెద్దోళ్ళు ఉన్నారు, సో ఆ పెద్దోళ్ళ వల్లనే మేము అధికారంలోకి రాలేకపోతున్నాం అంటే సో ఇక్కడ లోపాయికార ఒప్పందం ఎవరితో చేసుకున్నారు? సో గత ప్రభుత్వంతో చేసుకున్నారా, బీఆర్ఎస్ పార్టీతో ఒప్పందం చేసుకున్నారా అన్నటువంటి అనుమానాలు కూడా దీంట్లో మనం కొంత అంటే ఇండెప్త్ గా వెళ్తే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ అధ్యక్ష మార్పు వెనకాల కూడా ఎందుకు ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నారు? కార్యకర్తలకు కూడా తెలియకుండా, ఎక్కడ స్మెల్ లేకుండా, హింట్ లేకుండా సో ఈ నిర్ణయం వెనకాల ఇది కిషన్ రెడ్డి నిర్ణయమా? అంటే ఒక స్టాంప్ లాగా, ఒక షాడో లాగా ఈ రామచంద్రరావు ఉండబోతున్నారా? మళ్ళీ పెద్దన్న పాత్ర మొత్తం కూడా కిషన్ రెడ్డి చేయబోతున్నారా? అది డైజెస్ట్ చేసుకోలేకనే రాజాసింగ్ ఈ రోజు రాజీనామా లేఖను ఇవ్వడం జరిగిందా? సో ఇవన్నీ కూడా దీంట్లో పరిణామాలు చాలా కీలకంగా ఉన్నాయి. సో మొత్తానికి భారతీయ జనతా పార్టీ మొత్తానికి కూడా ఒక క్వశ్చన్ మార్క్ వేసి, ఇక్కడే కాదు ఢిల్లీ ఉన్నటువంటి అధినాయకత్వానికి కూడా రాజాసింగ్ ఒక కామెంట్ చేయడం జరిగింది. సో ఇట్లనే నమ్ముకొని వీళ్ళనే నమ్ముకొని ఉంటే కనుక ఖచ్చితంగా బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడం అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. అధ్యక్ష మార్పు విషయంలో మళ్ళీ పునః పరిశీలించాలంటూ రాజాసింగ్ చేసిన కామెంట్ తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో చూడాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. సో మొత్తంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీలో అయితే కలకలం రేగింది. అధ్యక్ష పదవి వైపు నామినేషన్లు వేస్తూ అధ్యక్షుడిని ప్రకటించే టైంలో రాజాసింగ్ రాజీనామాతో తెలంగాణ భారతీయ జనతా పార్టీలో కలకలం రేగిందనే చెప్పాలి. మొత్తంగా బండి సంజయ్ అయితే రాజాసింగ్ తో ప్రస్తుతానికి చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. మరి బండి సంజయ్ చెప్పే మాటలకు రాజాసింగ్ శాంతిస్తారా, లేదు తన నిర్ణయం వైపే అడుగులు వేస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశమే. నామినేషన్ ఏనికి నేను వచ్చినాను, ఒక ముహూర్తం ఉంటుంది, ఒక మంచి సమయం ఉంటుంది. ఆ సమయం చూసిన తర్వాత నేను పార్టీ ఆఫీస్కి వచ్చినాను. ఈ ఫామ్ లో 10 మెంబర్స్ కౌన్సిలింగ్ మెంబర్ సైన్ కావాలి. స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి పోస్టులో ఉంటావా, సస్పెండ్ చేయాలా అని వాళ్ళకి బెదిరించి ఇక్కడ నుంచి పంపించేసినారు. ముగ్గురు మా ఎంబడి వచ్చినారు, ఆ ముగ్గురే సైన్లు పెట్టినారు. ఇంకా దాదాపు 7 మెంబర్స్ సైన్ కావాలి. కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారికి, అదే విధంగా కేంద్ర మంత్రి వచ్చిన మేడం గారికి లిఖిత రూపంలో ఒక లెటర్ నేను ఇస్తున్నాను. కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్పి వస్తున్నా, మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా, నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన. కిషన్ రెడ్డి గారు, పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను, మీరు మీ లెటర్ లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజాసింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు. రాజాసింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి